అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 8-20 వరకు మనమందరం కూడా కలిపి చదువుకుందాము. పేజీ సంఖ్య 122 క్రొత్త నిబంధనలో. తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపాను. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చాను. 2 ఏళ్ల వరకు ఈలాగున జరిగిన గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యం వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల ఎత్తుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నాను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయ్యను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగిదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తొలగి ఆ ఇంటి నుండి పారిపోయారు. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికీ భయం కలిగిన కనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావంతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను. అపోస్తలులైన పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్నప్పుడు జరిగిన ఒక సంగతి మనం చదువుకున్నాము. తను తార్సు అనే ప్రాంతానికి చెందినవాడు. ఆ ప్రాంతాన్ని విడిచి సువార్త పని నిమిత్తము ఆసియా మైనర్లో ఉన్న ఎఫెసీ పట్టణానికి వచ్చినప్పుడు ఇంకా జరిగిన సంఘటన మనం చదువుకున్నాము. 8వ వచనంలో సమాజ మందిరంలోకి పౌలు వెళ్ళి ప్రసంగించుట, దేవుని రాజ్యం గురించి తర్కించుట, ఒప్పించుట, ధైర్యంగా మాట్లాడుట 3 నెలలు గడిపినట్లు కూడా మనం చూస్తున్నాం. యూదులు సమాజ మందిరంలోకి వెళ్ళి జనరల్గా పౌలు గారు సువార్త చెప్తానికి వెళ్ళినప్పుడు ఎక్కడైతే ఆయన ప్రయాణం చేశారో అక్కడ యూదుల సమాజ మందిరంలో ఆయన బోధించటం సహజంగా జరుగుతుంది. ఇక్కడ కూడా యూదుల సమాజ మందిరంలోనికి వెళ్ళి, సమాజ మందిరం అంటే యూదులు కూడుకున్న ఒక ప్లేస్, ఎట్లా చర్చ్ లాగా ఈ బిల్డింగ్ ఎట్లా ఉంది అట్లానే యూదులు దేవుని గురించి మాట్లాడుకునేటప్పుడు సమాజంగా కూడుకునే ఒక ప్లేస్ అన్నమాట. దాన్ని సమాజ మందిరం అన్నారు. ఇంగ్లీష్లో సినగాగ్ అన్నారు. సంఘాన్ని ఇంగ్లీష్లో చర్చ్ ఎట్లయితే అన్నారో సినగాగ్ అని అన్నారు. ఈ సినగాగ్స్లో కలుసుకోవటం ఎప్పటి నుంచి అలవాటైందంటే, వారు బబులోనికి యూదులు చెరగా వెళ్ళబడిన తర్వాత సొలొమోన్ టెంపుల్ డిస్ట్రాక్ట్ చేయబడింది. బబులోన్ రాజు నెబుకద్నెజరు టెంపుల్ మొత్తాన్ని డిస్ట్రాక్ట్ చేశాడు. ఇక టెంపుల్లో కూడుకోవడం కుదరదు. ఆ దేశంలో ఉన్నప్పుడు కూడా ఇట్లా గృహాల్లో కూడుకునేవారు. వాటిని సినగాగ్స్ అన్నారు, సమాజ మందిరాలు. సో యేసు ప్రభు వారు జన్మించినప్పుడు కూడా సమాజ మందిరాల్లో మాట్లాడుకోవడం మనం చాలాసార్లు చూస్తున్నాం సువార్తలు కూడా. అలానే ఎఫెసీ పట్టణంలో కూడా
యూదుల సమాజ మందిరాలు ఉన్నాయి. అక్కడ పౌలు గారు వెళ్ళి యేసు ప్రభువారి గురించి, దేవుని రాజ్యం గురించి తర్కించచ్చు. అక్కడ యూదులు ఉన్నారు కదా, యూదులు ఉంటారు, అక్కడ గ్రీకు దేశస్తులు కూడా ఉన్నారు. అంటే అన్ని జనులు ఉన్నారు, పౌలు గారు పుట్టి పెరిగిన యూదా ప్రజలు కూడా ఉన్నారు, మిక్స్డ్ పీపుల్ ఉన్నారు. అక్కడ దేవుని రాజ్యం గురించి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యంగా మాట్లాడుచు 3 months గడిపినట్టు చెప్తున్నారు. అందులో కొంతమంది కఠినపరచబడిన వారు ఉన్నారు, వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోగా ఈ మార్గాన్ని బోధిస్తుంటే ఈ మార్గాన్ని దూషించారు. అది పౌలుకు నచ్చలేదు. అందుకొని శిష్యులను ప్రత్యేకపరుచుకొని అదే ఊరిలో తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చాను. ఇంకో ప్లేస్ ఎన్నుకున్నాడు. అంటే స్కూల్ ఆఫ్ టైరన్నస్, తురన్ను అనే ఒక అతను మేబీ గ్రీసు దేశస్థుడు అయి ఉండొచ్చు. తనకు సొంత ప్లేస్ ఉంటుంది. పౌలు గారు మీరు ఇక్కడ చెప్పుకోండి, అక్కడ ఏదో ఇబ్బంది ఉంది కదా అంటే, ఇప్పుడు తురన్ను పాఠశాలలో తర్కిస్తా దేవుని వాక్యాన్ని పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఇలాగ 2 ఏళ్ళు 2 years 10వ వచనంలో జరుగుతూ వచ్చింది. కాబట్టి యూదులు, గ్రీసు దేశస్థులు, ఆసియాలో కాపురం ఉన్న వీళ్ళందరూ కూడా ప్రభు వాక్యాన్ని విన్నారు. ఇది చాలా మంచి మాట. ఇది పౌలు గారు తనకెదురైన పరిస్థితిలో ఆయన ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఒకరు దూషించారు, అయినా కానీ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టకుండా అదే ప్రాంతంలో ప్లేస్లో ఇంకో చోట ఎన్నుకొని పని చేసుకుంటూ, డేరాలు కుట్టుకుంటూ కొంత సమయం ఆ పని చేయటం అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ వాక్యం చెప్తుంటే, మనం చదువుకున్న మాట, యూదులు, గ్రీసు దేశస్థులు అందరూ కూడా ఆసియాలో ఉన్నవారు వాక్యాన్ని విన్నారంట. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించును. దానితో పాటుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పౌల్ని తన సాధనంగా వాడుకుంటూ పౌలు చేత చాలా అద్భుతాలు చేయించారు అని రాశారు. ఏంటిదంటే, పౌలు యొక్క శరీరమునకు తగిన చేతిగుడ్డలైనను, నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. ఇది పౌలు ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు. సో మన జీవితంలో కూడా దేవుడు మన చేత తన కార్యాలు, అద్భుతాలు జరిగించాలనంటే మనం ధైర్యంగా ముందుకెళ్ళాలి. పౌలు గారు అయితే ఊరు విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా ధైర్యంగా మాట్లాడుతున్న కొంతమంది దూషించిన వాళ్ళు ఉన్నారు. ఆ పరిస్థితుల్లో కూడా పౌలు గారు అధైర్యపడకుండా మరొక ప్రాంతాన్ని ఎన్నుకొని వాక్యం చెప్పినప్పుడు, ముఖ్యంగా పౌలు గారు యేసుక్రీస్తు యొక్క సువార్త వాక్యాన్ని అందరికి వినిపించారు. ఆసియాలో ఉన్న యూదులు, గ్రీసు దేశస్థులు వీళ్ళందరూ కూడా విన్నారు. అంతేకాదు, దేవుడు తన భక్తుడైన పౌలు తీసుకున్న నిర్ణయాన్ని హానర్ చేసి పౌలు వాడే చేతిగుడ్డలు, నడికట్లు, ఇంగ్లీష్లో అయితే యాప్రాన్ అని రాశారు, నడికట్లైన రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగుల్ని విడిచిపోయినాయి, దయ్యములు పట్టిన వారు కూడా స్వస్థపరచబడ్డారు, దయ్యాలు వదిలి వెళ్ళిపోయినాయి. ఇది ఒక భక్తుడు ప్రభు కోసం, పరిచర్య కోసం తను తాను అప్పగించుకుంటే జరిగే పరిస్థితి. తన ద్వారా ప్రభు అద్భుతాలు చేయిస్తాడు. అవతల వాళ్ళు కూడా బ్లెస్ అవుతూ ఉంటారు. అవతల వాళ్ళు స్వస్థత పంచడం, బ్లెస్ అవుతూ ఉన్నారు. అయితే ఇది చూసి కొంతమంది మేము కూడా చేద్దామని అనుకున్నారు. 13వ వచనంలో, అప్పుడు దేశ సంచారులను, మాంత్రికులైన కొందరు యూదులు. ఇక్కడ గమనించితే మనం యూదులను కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఇజ్రాయెల్ జనాంగాన్ని దేవుడు ప్రత్యేకపరిచి ఎన్నుకున్నాడు. కానీ కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత, 100 సంవత్సరాలు దాటిన తర్వాత ఎలా ఉందంటే పరిస్థితి, అదే యూదులు
మంత్ర విద్యను కూడా అభ్యాసం చేస్తున్నారు. వీళ్ళు అన్యజనులు కాదు. అంటే మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తు బంధకాల నుంచి తెచ్చి వాళ్ళ కనాన్ దేశానికి ఇచ్చి, ఈ మధ్యలో 10 ఆజ్ఞలను మీరు నాకు స్వకీయ ధనము అని ఏర్పరచుకున్న ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న యూదుల్లో కొంతమంది ఎలా ఉన్నారంటే, కొంతకాలం వెళ్ళిన తర్వాత వారు మాంత్రిక విద్య కూడా చేస్తున్నారు. వారు ఏమంటున్నారంటే, పౌలు ప్రకటించి యేసుతోడు మిమ్మును ఉచ్చాటన మంత్రించుటనుంది కింద, చేయుచున్నానను మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చటించుటకు పూనుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే కాపీ కొడుతున్నారు. పౌలు యేసుక్రీస్తు నామములో అనగానే దెయ్యాలు విడిచిపెట్టిపోతున్నాయి, వాళ్ళని మనం కూడా చేద్దాం అని పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేస్తున్నాం అన్నమాట, దెయ్యమును పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చును పూనుకుంటే, వీళ్ళలో ఎవరు అట్లా చేసిన వారి పేరు రాయలేదు, కానీ వారు ఎవరి పిల్లలో రాశారు. వారెవరి పిల్లలు అంటే 7 వాళ్ళు. 14 వచనంలో యూదుడైన స్కెవయ అను ప్రధాన యాజకుని కుమారులు. వీళ్ళు మళ్ళీ ఎవరి కుమారులు? ప్రధాన యాజకులు. అంటే ఒకప్పుడు టెంపుల్లో పనిచేసే ప్రధాన యాజకుల కుమారులు ఎలా తయారయ్యారు? వాళ్ళు మంత్ర విద్య నేర్చుకొని అలా తయారయ్యారు అట్లా. సో ఇక్కడ మనకు ఒక హెచ్చరిక కూడా కనిపిస్తూ ఉంది. అలాగ చేసినప్పుడు ఆ దెయ్యం అంది, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, మీరెవరు అని దెయ్యం పట్టిన వాడు ఎగిరి వాళ్ళలో 2 మీద పడి వాళ్ళని లొంగ తీసుకొని దిగంబరులుగా బట్టలు కూడా లాగేసుకున్నాడు, గాయం చేసి గెలిచాడని ఉంది. మిగతా వాళ్ళు పారిపోయారు అందరూ. ఇది పరిస్థితి. సో ప్రభు మన చేత అద్భుతాలు చేయించాలనే జీవితాన్ని పౌలు నుంచి నేర్చుకుంటే, సరైన భక్తి జీవితం లేకుండా అవతల వాళ్ళని బట్టి కాపీ కొట్టాలనే భావంతో ముందుకు వస్తే ఇబ్బంది కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. ఆ తర్వాత మనం చూస్తే ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును 17 వచనం గ్రీసు దేశస్థులకు తిరిగి వచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను కనుక ప్రభు అయిన యేసు నామము ఘనపరచబడెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ పరిస్థితిని కూడా అక్కడున్న ప్రజలకి భయం కలిగించేట్టుగా చేశారు. యాక్చువల్గా అవతల వాళ్ళు ఉచ్చాటన చేసింది పౌలు ప్రకటించుతున్న ప్రభు అయిన యేసునామం అనే, కానీ అక్కడ దేవుడు ఏం బయలుపరచటంటే వారు సరైన విధంగా జీవించకుండా చేశారు అనేది. అదే నామం పౌలు చేత గొప్ప అద్భుతాలు చేయించదనే భావం ప్రభువు ఆ ఊరి ప్రజలకు తెలిపితే అక్కడున్న వాళ్ళకందరికి కూడా దేవుని భయం కలిగిందట. ప్రభు అయిన యేసు యొక్క నామము ఘనపరచబడింది అని చదివాం. సో మన జీవితంలో కూడా ప్రభు అయిన యేసునామం కనపరచబడాలనంటే మనకి క్రీస్తులో లైఫ్ చాలా ఇంపార్టెంట్, ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. ఆ ప్రవర్తనలో ముందుకెళ్ళేటప్పుడు పౌలుకి చాలా ఇబ్బందులు వచ్చి ఉంటాయి, ఇన్కన్వీనియన్స్ వచ్చి ఉంటాయి. అలాంటి పౌలు చేత దేవుడు అద్భుతాలు చేయించాడు. పౌలు చేతిగుడ్డలు, నడికట్లు అవి రోగుల దగ్గర తీస్తే వాళ్ళు స్వస్థపరచబడ్డారు, దెయ్యాలు కూడా విడిచిపోయినాయి. అదే ఇంకొకరు ఉన్నారు, వారు నామకార్థం యూదుల్లో పుట్టారు, అది కూడా ప్రధాన యాజకుని పిల్లలు. వాళ్ళు కూడా చూసి మేము కూడా చేస్తామంటే వాళ్ళకి అవమానం వచ్చింది. సో మన జీవితంలో మన ద్వారా దేవుని నామం కనపరచబడాలంటే మనం జాగ్రత్త అవసరం. జాగ్రత్తగా లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. నాకు యేసు తెలుసు, నాకు పౌలు కూడా తెలుసు. మీరెవరయ్యా అంటే దెయ్యాలకు కూడా మన ప్రవర్తన తెలుస్తుంది. నాకు ఈయన తెలుసు, పౌలు తెలుసు, యేసు తెలుసు, మీరేంటి, మీరు కూడా చేసేవాళ్ళ అని ఎగిరి
అదే మనలో యేసుప్రభు వారిలాగా ఆ పరిశుద్ధమైన లైఫ్, ఆ నీతి కలిగిన లైఫ్ ఉంటే అవి భయపడతాయి. సో మనం అరిసే అరుపులను బట్టి చాలాసేపు అరిసేసి దాన్ని బట్టి కాదు అవి పారిపోయేది. లైఫ్ చాలా ఇంపార్టెంట్. దాని ద్వారా ఏం జరుగుద్దంటే, ఎక్కడైతే యూదులు, గ్రీసు దేశస్థులు ఉన్న ఆ ప్రాంతంలో భయం వచ్చి యేసుప్రభు వారి నామం ఘనపరచబడింది. మనం కూడా ఇక్కడున్న అన్ని జనుల మధ్య ఉన్నాం. మన జీవితంలో కూడా పౌలులాగా ఇబ్బందులు వచ్చిన, ఇన్కన్వీనియన్స్ వచ్చిన ధైర్యంగా మనం ముందుకెళ్తే ప్రభు మన చేత కూడా ఆయన విధానంలో అన్యజనులు చూడగలిగిన అద్భుతాలు చేయిస్తాడు. ఆయన నామానికి ఘనత తెచ్చుకుంటాడు. అది సత్యం. ఇంకోటి ఏంటంటే, మన ప్రాంతపు ప్రజలు మొత్తం కూడా అక్కడ ఆసియా ప్రజలు మొత్తం కూడా సువార్త విన్నారంట. వీళ్ళు కూడా అక్కడైతే 2 సంవత్సరాలు నిదానంగా వీళ్ళు కూడా దేవుని వాక్యాన్ని వింటారు. ఆ తర్వాత ఇక్కడ ఇంకో సంగతి కూడా జరిగింది. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. ఇక్కడ పౌలు చెప్తున్న మాటని నమ్మిన వారు చాలామంది వచ్చారంట. అనేకులు వచ్చి ఫస్ట్ టైం చెప్తుంటే కొంతమంది ఏం చేశారు, ఈ మార్గాన్ని దూషించారు. పౌలు గారు ఒక 3 నెలలు చేసిన అంత రిజల్ట్ రాల. 2 సంవత్సరాలు ఉండి తురన్ను అనే పాఠశాలలో వచ్చిన వాళ్ళకి వాక్యం చెప్తుంటే కొంతకాలానికి పౌలు ద్వారా అద్భుతాలు జరుగుతూ ఏం జరిగిందంటే, విశ్వసించిన అనేకులు వారు మారు మనసు పొందారు. వారు మారు మనసు పొంది వాళ్ళు చేసిన పాపాలు ఒప్పుకొని, అందులో 19వ వచనం, మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు. ఆ ఊర్లో మాంత్రిక విద్య అభ్యసించేవారు అనేకులు వాళ్ళు కన్విన్స్ అయ్యి చాలా పుస్తకాలు చదువుతూ వాళ్ళు మంత్ర విద్య గురించి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న ఆ పుస్తకాలన్నీ కూడా తెచ్చి కాల్చేశారు. అంత కన్విక్షన్ వచ్చింది ఈ మార్గం గురించి. అంటే పరిశుద్ధమైన భయము వాళ్ళలో కలిగి వాళ్ళు అభ్యసిస్తున్న ఆ పుస్తకాలన్నీ కూడా తెచ్చి పాపాలు ఒప్పుకోవటమే కాదు, పాపాలు ఒప్పుకున్నారు. దాంతోపాటు వాళ్ళ యొక్క ప్రవర్తన మారు మనసు కలిగిన దానికి ఫలము ఎలా చూపెట్టారంటే, పుస్తకాలను తెచ్చి కూడా దాదాపుగా 50,000 వెండి రూకలంట రాయబడి ఉంది. అంటే డబ్బులు పక్కన పెట్టేసి కాల్చేశారు. అంటే దేవుడు పౌలు ద్వారా గొప్ప పరిచర్య చేయించాడు. అనేకులు రక్షణ పొంది వాళ్ళ హార్ట్స్ టోటల్గా రీజనరేట్ అయినాయి. పరిశుద్ధత వచ్చింది. అపవిత్రమైన ప్రతి కూడా ఇంట్లో ఉన్న తీసి కాల్చేశారు పుస్తకాలు. ఇంత ప్రభావంగా చివరి వచనం 20 ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించింది అని చదువుతున్నాం. సో ఈరోజు రక్షణ పొందిన మనం దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకొని సువార్త చెప్పాలనంటే నేను వాక్యానికి సువార్త తగినట్టుగా బతకటానికి ప్రయత్నం చేయాలి. అఫ్కోర్స్ పడిపోతున్నా, నేను వెళ్ళాలి. దేవుడు నన్ను బలపరుస్తాడు. ఇనిషియల్ డేస్లో, తొలి దినాల్లో కొంత తడబాటు ఉండొచ్చు. దేవుడు కూడా మనల్ని బలపరుస్తాడు. వీటన్నిటి మధ్య మనం అవులా ముందుకెళ్తే దేవుని నామము నా ద్వారా ఘనపరచబడాలి. మనం ఒక మాట చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు ఒక ఉద్దేశం ఏంటంటే, మొదటి అధ్యాయంలో 19వ వచనం చదవండి. సరిపోతుంది. ఆయన యొక్క ఆలోచన ఎలా ఉందంటే, నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు
ఘనపరచబడునని ఆస్వాల్డ్ చాంబర్స్ అనే ఒక గొప్ప దైవజనుడు గొప్ప పరిచయం చేశాడు. రెండవ ప్రపంచ యుద్ధం జరిగే కాలంలో ఆయన ఈజిప్ట్లో ఉండి పరిచయం చేశాడు. ఆయన మిడిల్ ఏజ్లో చనిపోయాడు. ఆయన చేసిన ప్రసంగాలకి తన భార్య చాలా జాగ్రత్తగా కలెక్ట్ చేసి మై అట్మోస్ట్ ఈజ్ ఫర్ హిజ్ హైయెస్ట్ అంటే ఆయన్ని గణపరచాలనే భావంతో ఒక పుస్తకం రాశారు. ఆయన చేసిన చిన్న ప్రసంగాలే చాలా అంటే దేవుడు ఎక్కడ పంపిస్తే నేను అక్కడికి వెళ్తాను అని. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఈజిప్ట్కి వెళ్ళాల్సి వచ్చింది. ఈజిప్ట్లో యుద్ధం చేసే వాళ్ళ మధ్య ఆయన పరిచయం చెప్తున్నాడు, వాకింగ్ చెప్తున్నాడు. అయితే అక్కడ ఉన్న కండిషన్ బట్టి ఆయన చనిపోయాడు, మిడిల్ ఏజ్. బట్ ఆయన చేసిన పరిచర్య ఇప్పుడు కూడా అది వెరీ గ్రేట్ బుక్ అనమాట. పౌలు గారు కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు? నా బ్రతుకు మూలంగా చాలు మూలంగా క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడవలెనని. నా శరీరమందు ఘనపరచబడమంటే అంటే ఈ శరీరంలో నేను జీవించినప్పుడు నా ప్రవర్తన ద్వారా ఫస్ట్ పరిచర్య, నెక్స్ట్ నా ప్రవర్తన ద్వారా ప్రభువు నామం ఘనపరచబడాలి. ఆ తర్వాత పరిచర్య చేస్తున్నాడు, ఆయన ప్యారల్గా పరిచర్య చేస్తున్నాడు. అలా యాటిట్యూడ్ కలిగిన పౌలు ఆసియా దేశం ఎఫెసీలో ఆయన చేసిన పరిచర్ని బట్టి తర్వాత మనం చూస్తున్నాం ఎఫెసీలో ఒక సంఘం ఏర్పడింది. ఈ సంఘంలో తిమోతిని ఉంచాడు ఆయన పరిచర్యకి. మనం ప్రకటన గ్రంథంలో కూడా 7 సంఘాల్లో ఎఫెసీ అనే సంఘంకి మొట్టమొదట దూత చెప్పినట్టుగా చూస్తున్నాం. ఈ పరిచర్య వల్ల మనం చదువుకున్న ఆలేఖన భాగంలో పౌలు చేసిన పరిచర్య ద్వారానే ఆ సంఘం ఏర్పడింది. ఆ సంఘంలో అపోస్తులైన యోహాను కూడా పరిచర్య చేశాడు. ఎట్లా జరిగిందంటే ఇప్పుడు చదివాం. ఆ మార్గాన్ని చాలామంది దూషించారు. అయినా ప్రభు శిష్యుల్ని పౌలు గారు పెట్టుకొని ఇంకో ప్లేస్ని అదే ఎన్నుకొని నెమ్మదిగా పరిచయం చేసుకుంటూ వెళ్తున్నాడు. దేవుడు పౌలు చేత వాక్యాన్ని అందరికి వినిపించాడు. మనం చదివాం. ఆ ప్రాంతమే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చి వాక్యాన్ని విన్నట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే ఆసియాలో ఉన్న ప్రజలు అన్నారు, ఎఫెసులో కాదు. గ్రీసు దేశస్తులు ఉన్నారు, యూదులు ఉన్నారు. పౌలు చేత దేవుడు అద్భుతాలు చేయించాడు. అంతేకాదు విన్నవారు ఎలా కన్విక్ట్ అయ్యారనంటే వాళ్ళ హార్ట్స్ మారిపోయి మంత్ర విద్య చేసిన వారు కూడా ఒప్పుకొని పాపాలు వారి పుస్తకాలు డబ్బును పక్కన పెట్టి కాల్చేసి ప్రభు మార్గాన్ని వెంబడించారు. ప్రభు నామానికి ఘనత వచ్చింది. సో మన జీవితంలో కూడా మనం పౌలులాగా నా జీవితంలో ఈ శరీరం ద్వారా ప్రభువు నామం కనపరచబడాలి అని ముందుకెళ్తే మన ద్వారా కూడా ప్రభు అద్భుతాలు చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.